స్థానికతను ఏ విధంగా నిర్ధారించిల్లు? 1 నుంచి 7వ తరగతి చదివిన వాళ్ళు స్థానికులు అని కొన్ని నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో, మరి అంతేకాకుండా కొన్ని అడ్మిషన్లకు సంబంధించి లాసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఒక్కొక్క ప్రవేశ అర్హతకు సంబంధించిన నోటిఫికేషన్లలో ఒక్కొక్కలాగా స్థానికత నిర్దేశించబడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా యూనియన్ తరపున సవినయంగా మనవి చేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలు కావస్తున్నా తెచ్చుకున్న తెలంగాణలో నిజమైన తెలంగాణ వాసులకు న్యాయం జరగట్లేదు. అది ఉద్యోగాలే కావచ్చు, లేదా విద్యకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పలు సంక్షేమ పథకాల్లో కావచ్చు. తెలంగాణ సిద్ధించక ముందు ఇక్కడ ఎంతోమంది అన్ని రాష్ట్రాలకు చెందిన భారతదేశంలోని వివిధ వ్యక్తులు ఇక్కడ స్థిరపడ్డారు. కానీ తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందే తెలంగాణ వాళ్ళకి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఉద్దేశం కోసం అన్ని రకాల వ్యక్తులు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి కొట్లాడి రాజకీయ పార్టీతో సహా అందరూ ఒకే వేదిక మీద తెచ్చి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మనకి న్యాయం జరగాలంటే మొదట జరగాల్సింది తెలంగాణలో స్థానికతను ఒక శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణలో నిజమైన తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు ఎవరు కాని వాళ్ళు ఎవరు చూసి ఆ స్థానికతను నిక్కచ్చిగా నిగ్గు తేల్చి స్థానికులకు మాత్రమే ఉద్యోగాల్లో కానీ, విద్యకు సంబంధించిన అడ్మిషన్లలో కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాల్లో కానీ మొదటి ప్రాధాన్యత లభించి తెలంగాణకు న్యాయం జరిగేలాగా చొరవ చూపి వీలైనంత త్వరగా దానికి సంబంధించిన దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మా మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ.